మీకు ఇవాళ ఇంకో కొత్త రెసిపీ చూపిస్తున్నాను. ఇదిగోండి పుదీనా పచ్చడి. నేను ఎండుమిరపకాయలతో చేసుకుంటున్నాను. పుదీనాని చక్కగా కడిగి 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఫస్ట్ పొయ్యి మీద బండి పెట్టుకుని నూనె వేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. చూడండి చక్కగా వేగిపోతాయి. 2 నిమిషాల్లో వేగిపోతాయి ఫ్రెండ్స్. ఈ చట్నీ అయితే అన్నంలోకైనా, చపాతీ, రోటీ, అలాగే ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పుదీనా పచ్చడి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకొన్ని ఇవి వేగిపోయాయి తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. చక్కగా వేగిపోయినాయి కదా, ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోకి మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పుదీనాన్ని తీసి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది చక్కగా 2 నిమిషాల్లోనే వేగిపోతుంది. పుదీనా అయితే ఎంతో టైం పట్టదు, 2 మినిట్స్లోనే అయిపోతుంది. కావాలంటే మీరు దీంట్లోకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ పుదీనా చట్నీ చేయాలనుకున్నాను కాబట్టి ఓన్లీ పుదీనానే వేసుకుంటున్నాను. చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చేస్తుందో. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆకులో ఉన్న వేగిపోతుంది. మనం అంతలో ఇక్కడ ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిలోకి ఏమేమి వేసుకోవాలంటే దినుసులు అవన్నీ వేసుకుందాం. జీలకర్ర, వేసుకున్నాను కదా, అలాగే వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా తీసుకున్నాము. వెల్లుల్లిపాయలు వేసుకుంటాను అన్నాను కదా, ఇదిగోండి ఫ్రెండ్స్ 4 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మనం. వీటితో పాటు మనం చింతపండు అలాగే ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం. చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కదా. మనం ఇక్కడ పొయ్యి మీద వేగుతుంది కదా, ఆ పుదీనాను కూడా వేసేసి చక్కగా వేగిపోయింది. ఈ పుదీనాను కూడా వేసేసి చట్నీ చేసేసుకుందాం. మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా నలిగిపోతుంది. కొంచెం వాటర్ పోసుకోవాలి. మిక్సీ కొంచెం పట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే కొంచెం ఆకు ఎక్కడన్నా ఉంటే అది నలిగిపోతుంది. నలగకుండా ఉన్నది నలిగిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ నలిగిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకుని తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి. దీంట్లోకి జీలకర్ర, తాలింపు దినుసులు అన్నీ వేసుకుందాం. వెల్లుల్లిపాయ, తాలింపు దినుసులు, జీలకర్ర, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు ఉంటే కరివేపాకు. ఏది లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. వేగిన తర్వాత కొంచెం వేగిపోయింది ఫ్రెండ్స్. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి తాలింపు వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. పోయి కట్టేసాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయిన పుదీనా పచ్చడి. నోటికి ఎంతో రుచిగాను కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.